ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం ఏప్రిల్ 27వ తారీఖున పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ సోమవారం రోజున కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున సోమవారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజున కుంభరాశి వారికి మీరు సోమవారం రోజున ఏ పనులు ప్రారంభించినా సరే ఆ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా సకాలంలో మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే రేపు సోమవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. ముఖ్యంగా రేపు కుంభరాశి వారికి ప్రేమించిన వ్యక్తులతో కలయిక, కుటుంబంలో సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. అంటే మీరు ప్రేమించిన వ్యక్తులతో మీకు ఎనలేని బంధం, బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీ యొక్క ప్రేమ పెళ్ళికి దారితీస్తుంది. మీ యొక్క ఇరువురి కుటుంబాల పెద్దలతో కూర్చొని ఒప్పందం చేసుకొని వారిని మీ యొక్క ప్రేమను వారితో పెళ్లి వరకు ఒప్పించే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు సోమవారం రోజున ఫలించే దిశగా మీకు బలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం రోజున మీ యొక్క కుటుంబంలో అందరితో కలిసి మీరు సఖ్యతగా మెలుగుతారు. తల్లిదండ్రులతో, తోడబుట్టిన వాళ్ళతో, అన్నదమ్ములతో, భార్యాభర్తలు, మీ యొక్క పిల్లలు అందరూ కలిసి రేపు సౌఖ్యంగా ఒక్క మాట మీద నిలబడతారు. ఏదైనా మీరు కూర్చొని మాట్లాడవలసిన పరిస్థితులు ఉంటే కనుక అవి రేపటి రోజు మీరు కూర్చొని ఒక డెసిషన్కి వస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా మీకు అనుకోని గొడవలు, పొరపచ్చలు, మనస్పర్ధలు ఉంటే అవి రేపు సోమవారం రోజున పూర్తిగా తొలగిపోతాయి. మీ మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. అలాగే రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీరు అనుకున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా ఇక మీరు ఆశించిన దానికంటే కూడా మీకు లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఈ కుంభరాశి వారిలో మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టి నాకు ఈ పెట్టుబడి మీద నాకు ఇంత ఆదాయం వస్తే చాలు అనుకున్న ఈ రాశి వారికి కానీ మీరు అనుకున్న దానికంటే కూడా అధికమైన లాభాలు వస్తాయి. తద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక ఏవైతే గతంలో మీరు చేసిన అప్పులు ఉంటాయో అవి రేపు సోమవారం రోజున పూర్తిగా తీసివేస్తారు. అలాగే బ్యాంకులో ఏమైనా ఈఎంఐలు, లోన్లు కట్టవలసిన డబ్బులు ఉన్నా కూడా వాటన్నిటి కూడా క్లియర్ చేసుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఆధ్యాత్మికంగా చింతన పెరుగుతుంది. భగవంతుని పైన పూర్తి నమ్మకం కలుగుతుంది. మీలో మీకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. అలాగే రేపటి రోజున కుంభరాశి వారు ఆలయాలను సందర్శించుకుంటారు. ఇక మీకు ఏవైతే చెప్పుకోలేని సమస్యలు, బాధలు, అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఏవైతే చిక్కుముడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ చిక్కుముడును విప్పేసుకుంటారు. అలాగే మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు సమయం ఈరోజు సోమవారం అనేది మీకు ఎంతో చక్కగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఆ శివయ్య ఈ యొక్క కుంభరాశి వారిపైన అధికమైన ప్రసన్నం కాబోతున్నారు. ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ సోమవారం రోజున మాత్రం ఆ శివయ్య అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారైతే దిగ్విజయంగా మీ పనులను ఎలాంటి అడ్డంకులు, ఆటంకులు లేకుండా పూర్తి చేసుకుంటారు. అలాగే సోమవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారు శుభవార్తలు వింటారు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఈ కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం రోజున ఆర్థికపరమైన విషయాలు అభివృద్ధి ఎంతో బాగా కనిపిస్తుంది. ఎలాంటి పనులైనా సరే సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఏవైనా ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే ఆ పనులను పూర్తి చేసుకోవడానికి
మీరు సఫలీకృతం అవుతారు. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్తగా ఎవరైతే వ్యక్తులు వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారు కూడా మీరు మీ వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు. అలాగే మీరు మాత్రం నిపుణుల సలహాలు తీసుకొని, అలాగే మీకు ఏదైతే అనుభవం ఉందో వాటిపైనే వ్యాపారాలు చేయండి. ఎవరో ఏదో చెప్పారు, అందులో లాభాలు వస్తాయని మాత్రం మీరు గుడ్డిగా నమ్మి డబ్బులు వృధా చేసుకోకండి. ఏవైతే మీకు గతంలో చేసిన పనుల వల్ల ఎక్స్పీరియన్స్, అనుభవం గడించి ఉన్నారో ఆయా పనులు మీరు చేసుకోండి. వాటిల్లోనే మీరు వ్యాపారాలు మొదలుపెట్టుకోండి. ఆ భగవంతుని యొక్క కృప మీ పైన ఉంటుంది. అలాగే మీ యొక్క కష్టం కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కష్టే ఫలి అంటారు. మనం ఎంత కష్టపడితే అంత మనకు ఆ భగవంతుడు మనకు అనుకరిస్తారు. మనం చేసే పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. కాబట్టి ముందుగా మనం కష్టపడాలి, అనుభవాన్ని గడించాలి. ఆ తర్వాతే మనము ఏదైనా కొత్తగా ముందుకు అడుగులు వేయాలి. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన విద్యార్థులకు రేపటి రోజు చదువుకోవాలనే తపన ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయంలో సహోద్యోగులతో మంచి టీమ్ స్పిరిట్ కనిపిస్తుంది. అలాగే తోటి ఉద్యోగులతో సంతోషంగా ఉంటారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు ఇంట్లో ఏమైనా సమస్యలు లేదా గొడవలు ఉంటే అవి తగ్గిపోతాయి. ఇక ఈ రాశి వారికి ఆదాయం పెంచుకునేటువంటి ఆలోచనలు, ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలు, అప్పులు తీర్చే ప్రయత్నాలు, అలాగే రుణానికి సంబంధించిన మెలకువలు బాగా ప్రణాళికాబద్ధంగా వేసుకుంటారు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి కుటుంబంలో సౌఖ్యం, అందరితో పాటు సఖ్యత కనిపిస్తుంది. అలాగే వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీలకు సౌఖ్యం, పుట్టింటి నుంచి లబ్ధి కనబడుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజున కుంభరాశికి చెందిన అన్ని రంగాల వారికి బాగా కలిసి వచ్చే రోజుగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.